హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనకు ఒక 7-8 కోడిపుంజులు కలపడం జరిగిందండి. అలాగే ఒక టాప్ క్వాలిటీ పెరువాను, నెక్స్ట్ వాటి పెరువాని పిల్లలు కూడా పెట్టడం జరిగింది. అవి చాలా ఎక్కువ రేట్ అండి. పెరువాని పిల్లలు అయితే 16 పిల్లలు, మొత్తం 17 పిల్లలు. అందులో ఒక పిల్ల చిన్న కాల్ ప్రాబ్లం ఉండి దాన్ని లెక్క వేయలేదు మనం. మొత్తం 16 పెరువాని కోడి పిల్లలు, అలాగే పెరువాని పెట్ట మనం వీడియో పెట్టడం జరిగింది. 1 మంత్ పిల్లలు. అది ముందుగా ఎందుకు చెప్తున్నానంటే ఎవరు స్కిప్ చేయకుండా చూస్తారు కాబట్టి అది ముందుగా చెప్పాను అనమాట. ఇదంటే పెట్ట, ఇది పెరువాని పెట్ట. అలాగే దీని పిల్లలు కూడా 16 పిల్లలు అండి. అంటే ఒకటి ఉంది 17వ పిల్ల, దానికి కొద్దిగా కాల్ ప్రాబ్లమ్, అందుకే అది లెక్క వేయలేదు నేను. మొత్తం క్వాలిటీ అయితే టాప్ అండి. ఇది మొత్తం మీకు చాలా బాగా వస్తాయి పిల్లలు ఇవి. మనకి తెలిసిన ఫ్రెండే, అతనికి పాపం వీటిని చేయలేక మనకి ఇచ్చారనమాట. అతను హై క్వాలిటీ వాడతారు. పిల్లలైతే నేను చాలా గ్యారంటీ చెప్తాను. ఇది మొత్తం టోటల్ రేట్ కూడా పెట్టాను నేను. పిల్ల 950 రూపాయల పిల్ల, పెట్ట 4200, ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మొత్తం కలిపి నేను యాడ్ చేసి పెట్టడం జరిగిందండి. ఇదే మీకు కాస్త మంచి పేరున్న ఫామ్లోనైతే మీకు పిల్ల 1500, 1600 పైన అమ్ముతారు. మనం ఏంటంటే ఎక్కువ రీసేల్ చేస్తాం కాబట్టి భీమవరం గురించి పట్టించుకోం కాబట్టి మనం వీటికి పెద్ద రేటు పెట్టలేదు. కానీ క్వాలిటీ మాత్రం టాప్ క్వాలిటీ అండి. మనం పెద్దోళ్ళ దగ్గర నుంచి తెచ్చినవే. మన పిల్లప్పుడు కూడా చాలా ఎక్కువ రేటు కొన్నవి. నేను అంతలా ఎందుకు చెప్తానంటే, మనకి ఎవరైనా ఒక కోడి పిల్లలు ఇస్తే అది ఖచ్చితంగా మన కస్టమర్కి న్యాయం చేస్తుందంటే నేను తీసుకొస్తాను, లేకపోతే నేను తీసుకురాను. అలాంటివి మనకి ఇచ్చే పర్సన్ కూడా అలాంటి వాళ్ళే. అదేవిధంగా ఇవాళ మన దగ్గర ఉన్న కోళ్ళకి అన్నిటికి కూడా సపరేట్గా దెబ్బలాటలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మేము కొన్ని కోళ్ళు కొనేటప్పుడు ఎక్కడో దగ్గర ఎక్కడైనా మిస్టేక్ చేస్తారు ఏదో విధంగా. అలాగే కొన్ని కోళ్ళు మనం ప్రైజ్ మించిపోయి కొన్ని కోళ్ళని కొద్దిగా డిస్కౌంట్ పెట్టాం. అది వాటిని కూడా ఎందుకు పెట్టామంటే, ఇప్పుడు మా దగ్గర కొన్ని ఏంటంటే చేతి బెదురు ఉంటే మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి వాటికి నేను తగ్గించి పెడుతుంటాను. తర్వాత ఇది ఎవరైనా పందెం కట్టుకున్నా పర్లేదు, లేదంటే గెస్ట్ హౌస్లోనే వేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. సరదాగా పెట్టాలని పెట్టనేది. డెబ్లెట్ అయితే చాలా బాగుంది. ప్రతి కోడి కూడా మీకు రీసేల్ చేసుకునే వాళ్ళు కాకుండా తీసుకొచ్చుకుని మీద తయారు చేసుకుని పందెం వేసుకునే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది. కానీ నేను ఏ కోడిని కూడా దెబ్బలాట పెట్టకుండా ఇది మీరు కొనుక్కోండి అని చెప్పను. ఎందుకంటే ఎవరైనా సరే దాని గురించే కాబట్టి. నెక్స్ట్ రేట్లు వచ్చేసరికి మనం 5000, 6000 పెట్టిన కోళ్ళకి మీకు ఏదో 300, 400 అలా తగ్గుతుంది తప్ప సకాలు ఏం తగ్గదండి. నేను మనకి బాగా ఎక్కువ బేరం ఆడితే మేము చేసేది ఏం లేదు. ఏంటంటే రిప్లై చెప్పలేక ఊరుకోవడం, లేకపోతే ఏదో వంకపెట్టి తప్పించుకోవడమే తప్ప మొహమాటంగా కొన్ని విషయాలు అంటే మొహమాట ఉండకూడదు వ్యాపారం, కానీ మొహం మీద చెప్పలేకపోతున్నాం. మరీ తగ్గించు అంటే మేము చేసేది ఏం లేదు. ఇంకా అలా జాయిగా కస్టమర్ని తప్పించుకోవడం తప్ప మనం ఎక్కువగా తగ్గించలేము. ఏ వ్యాపారం అయినా సరే కాస్తాలకి మిగిలిందంటే ఇచ్చేస్తారు తప్ప దాన్ని లేదు మాకు అవ్వదంటే ఓకే అని మెసేజ్ పెడితే పర్లేదు. అది కొద్దిగా అర్థం చేసుకోండి. ఏంటంటే మనం ఒక బస్సుకు ఒక 300 ఇవ్వాలి ప్యాకింగ్. నెక్స్ట్ రోడ్ మీద తీసుకెళ్ళి అట్ట పెట్టి ఎవరు 20 రూపాయలు తక్కువ ఎవరు ఇవ్వట్లేదు. అలాగా మొత్తం 400 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుందండి. దాని మీద కోడి నేను పెట్టేది 4000, 5000 రేటు. అందులో ఇంకా డిస్కౌంట్లు అంటే ఎక్కువ డిస్కౌంట్ అయితే ఇవ్వలేము. మీరు అడగొచ్చు, కాదని లేదు. కొద్దిగా అవకాశం ఉన్నంత వరకు మేము ఇస్తాము. లేదు ఇంకా డబ్బులు తగ్గిపోవాలంటే కాస్త ఖాళీగా ఉన్న వాళ్ళు అయితే చక్కగా పొద్దున్న లేసి ఎక్కడికో దగ్గరికి వెళ్ళి తిరిగి కొనుక్కుంటే మీకు ఖచ్చితంగా 500 రూపాయలు తగ్గుతుంది. నాకు ఇవ్వాల్సిన పని ఉండదు. అది మీరు అవకాశం ఉన్న అలా చేసుకోండి. అవకాశం లేని వాళ్ళు అయితే ఒకవేళ అర్జెంట్ అయితే మన దగ్గర బుక్ చేసుకోండి. ఎందుకంటే మాకు కూడా పెట్రోల్, టోల్ గేట్లు అవన్నీ చాలా అవుతున్నాయి. దాని గురించి నేను కోడి గురించి చెప్పకుండా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఆల్రెడీ మీ కోడికి నేను చెప్పాల్సిందే ఉండదు. మీరు హాయిని పెడతారు, నేను దెబ్బలాటలు పెడతాను. బాధ అంతే తీసుకుంటారు, బాధ అనకపోతే చూసి వదిలేస్తారు. దాని గురించి పెద్ద మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మెట్టవటం, రిచ్చుకోవటం, ఆ జాతి ఈ జాతి ఏం చెప్పక్కర్లేదు. ఏ జాతి తెచ్చినా సరే మనం దెబ్బలాటగా పందెం కట్టడానికి బాధ అంతే ఏదైనా వెళ్తుంది. బాధ అనకపోతే ఏదైనా ఉంటుంది. ఇప్పుడు భీమవరం కోడి తీసుకొచ్చి తన్నపోయినా మీరు తీసుకోరు, పెరువాన్ని తీసుకొచ్చి తన్నపోయినా మీరు తీసుకోరు. ఏ కోడైనా తనతోనే కొనుక్కుంటారు కాబట్టి వీటి యొక్క దెబ్బలాటలు మీకు పెడతాను, చూసుకొని మనకి ఆర్డర్ చేసుకోండి. అలాగే వాట్సాప్లో రిప్లై రాకపోతే ఖచ్చితంగా రిప్లై వస్తుందండి. కోళ్ళు అయిపోయినప్పుడు కొద్దిగా టెన్షన్ వర్క్లో ఉన్నప్పుడు గట్టా అటువంటిప్పుడు రాదు. ఎందుకంటే కంటిన్యూ ఫోన్ మాట్లాడుకుని కంటిన్యూ వాట్సాప్ చేస్తే ఇవన్నీ డెలివరీలు చేయడం కష్టం కదా. అలాగండి దాని గురించి. అది నేను నా మాట కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కొందరికి, కానీ నేను చెప్పేది కొద్దిగా మంచిగా అర్థం చేసుకుంటే బాగానే అర్థం అవుతుందండి. ఎందుకంటే మీరు నా ఒక్కరి మాటే వింటారు, కానీ మేము
ఇక్కడ వందల్లో వచ్చినప్పుడు ఫోను 100 మంది 100 విధాలుగా అడుగుతారు కాబట్టి వాళ్ళందరికీ మనం అర్థమైనట్టు చెప్పడం కోసం ఇలా మాట్లాడతాం తప్ప మీ మీ కస్టమర్లు ఎవరు లేకపోతే మీ వ్యాపారమే చేయలేం. అది అర్థం చేసుకోండి. అది ఎందుకు ఇలా చెప్పకూడదు అంటే అందరికీ తెలుసు బయటికెళ్ళి కోలుకుంటే ఎలా చెప్తారు, ఎలా చేస్తారని తెలుసు. చేసేటప్పుడు మనం ఆన్లైన్ సర్వీస్ చేసినప్పుడు బయట అమ్మిన దానికి ఆన్లైన్ సర్వీస్ చేసిన దానికి కాస్త కోస్త ఎక్స్ట్రా ఉంటుంది. దాన్ని గమనించుకుని మన దగ్గర తీసుకోండి. ఇందులోని మనం పెట్టింది 5,000 6,000కి చాలా మంది ఫోన్ చేసి ₹1,00,000 పందెం వచ్చేస్తుంది అని అడుగుతారు. ₹1,00,000 పందెం 5,000 కొనేసి నువ్వు ₹1,00,000 పందెం వేసేస్తానంటే ఎక్కడైపోద్ది ఆలోచించండి. అది ఆశ అంటారు దాన్ని. అలాంటోనే దన్మని ఎవడో పెద్ద కొన్ని చిన్న రేటు పెడతారు, ఫోన్ పే కొడతారు, బ్లాక్ లో పెడతాడు. అలాంటి ఇబ్బందులు ఎవరు పడొద్దండి. మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాం దానికి ఎంతవరకు తయారవుద్ది అని ఆలోచించుకోవాల్సిన బాధ్యత మీది. ఇప్పుడు డైరెక్ట్ గా 1,00,000 కేజీలు 2,00,000 కేజీలు అంటే కోడి మన దగ్గర కొనేది ఏదైనా బాధ అంతా తయారైనా పెట్టుకోవాలి, లేదంటే కొనేటప్పుడే ఫుల్ హై రేంజ్ లో కొనుక్కోవాలి. అది అనేది అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం నా దగ్గర 4,000 కొనేసి నువ్వు 5,00,000కి 2,00,000కి వస్తుందా 1,00,000కి వచ్చేస్తుంది అని అడిగితే మనం ఏం చెప్తాం? ఎటకారమో లేకపోతే మీరు మాట్లాడడం అనేది మన అర్థం కాక నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఆల్.